గంజి కూడా ఫుల్గానే ఉంది. కొత్తవారిపాలెం విత్తనం మనగడుతున్నాను. గుర్తు పెట్టుకుని నాకు ఫోన్ చేయండి, నాకు సీడ్ ప్లాట్ చేయండి, నేను ఊరెమ్మడి చేనే పెడతా. ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే కనీసం 1 ఎకరవన్నా వేయచ్చు వెరైటీ అని చెప్పి అంటున్నారు. నమస్కారం అండి, నా పేరు విశ్వనాథ్ రెడ్డి, డైరెక్టర్ విశాల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. నా పేరు మంగనపూడి వెంకట్రావు అండి. 30 క్వింటాలు 35 క్వింటాలు వచ్చింది కాబట్టి ఈ ఏడు 2 ఎకరాలకు తీసుకున్నాను. ఈ 2 ఎకరాలు కూడా నెంబర్ 1గా ఉంది విత్తనాలు. అసలు ఏమి సైజు కానీ ఏదైనా మార్కెట్లో రేటు కానీ 24,000 పడుతుందండి మార్కెట్లో. మనం సిరిపురం గ్రామం, మేడికొండూరు మండలం, పల్నాడు జిల్లాలో ఉన్నాం. ఇది విశాల్ సీడ్స్ వారి, విశాల్ సీడ్స్ అంటే వ్యాగ్రో సీడ్స్ అంటారండి. వ్యాగ్రో సీడ్స్ అనేది బ్రాండ్, విశాల్ సీడ్స్ కంపెనీ పేరండి. ఈ వెరైటీ పేరు శక్తిమాన్ అండి. ఇది చాలా కొత్త వెరైటీ, ఈ సంవత్సరమే లాంచ్ చేశారు. ఈ వెరైటీ వచ్చేసి మినిమం మార్కెట్ విలువ కానీ, మార్కెట్ వాల్యూ కానీ, మరి రైతుకు అనుగుణంగా ఉండడానికి మార్కెట్ ధర అయితే 24,000 పడింది నిన్న. ఈరోజు డేట్ వచ్చేసి 6/2/2026 అండి. 5/2/26 డేట్న 24,000 రూపాయలు మార్కెట్లో పడండి కాయలు. ఈ సీడ్ వచ్చేసి 90 నుంచి 110 ఉంటుందండి. ఒక కాయ పగలగొట్టి లెక్కేస్తే ఏదన్నా ఒకటారు మిస్ అయితే తప్పితే 90 సీడ్ నుంచి 110 దాకా ఉంటుంది. కొంతమంది రైతులు లెక్కేసి 110, 120 అంటున్నారు, కొంతమంది 100 అంటున్నారు. మా కంపెనీ లెక్క ప్రకారం అయితే 90 నుంచి 110 దాకా సీడ్ ఉంటుందండి. దానిలో వెయిట్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు, మంచి కలర్ ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుందండి. వేసుకోండి. కంపెనీ పేరు వచ్చేసి విశాల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. వ్యాగ్రో బ్రాండ్ అని ఉంటుంది. అందరూ డిస్ట్రిబ్యూటర్లకు దొరకబడుతుంది, ఇబ్బంది లేదు. ఇది మెయిన్ ఎంవీఆర్లో కూడా దొరికిద్దండి. ఎంవీఆర్ అగ్రి సీడ్స్ గుంటూరు వారి దగ్గర దొరుకుతుందండి. అక్కడ ఏం కావాలి తెచ్చుకోవచ్చు. అన్ని చెట్టు సంప్రదాయం తీసుకోవాలి. చూడటానికి వచ్చి ఫీల్డ్ పెట్టారు. ఇతను మాత్రం నెంబర్ 1గా ఉందండి. అది తాళశేరు గ్రామం, అచ్చంపేట మండలం. మేము ఇక్కడికి ఫీల్డ్కి వచ్చి చూడటానికి ఇతను మాత్రం బాగానే ఉంది, కానీ క్వాలిటీ బాగుంది. చివరి దశ కూడా సైజు బాగుంది. మళ్ళీ వచ్చే కోతకు కూడా సైజు బాగుంది. వేసుకోదగ్గ ఇత్తనం అది. మేము ఎందుకంటే రైతులుగా మేము వచ్చి చూసి చెప్తాం. తెగుళ్ళు ఏమో పెద్దగా లేవులే, తెగులు తట్టుకోండి ఇత్తనం రాకుంది. నా పేరు మంగనపూడి వెంకట్రావు అండి. ఈ 2 ఎకరాలు కూడా నెంబర్ 1గా ఉంది విత్తనాలు. అసలు ఏమి సైజు కానీ ఏదైనా మార్కెట్లో రేటు కానీ 24,000 పడుతుందండి మార్కెట్లో. మంచి విత్తనం అండి, బ్రహ్మాండంగా ఉంది. ప్రతి రైతు వేయచ్చు, ఏ ఇబ్బంది లేదండి. నీళ్ళకి కానీ తెగుళ్ళకి కానీ అన్నిటికీ తట్టుకుంటుంది, ఇబ్బంది లేదండి. కాయ నాణ్యత నెంబర్ 1 అండి. అసలు పట్టి గిట్టి బ్రహ్మాండంగా వస్తుందండి. సైజు వచ్చేటప్పటికి 4 అడుగులు పెరిగిద్దండి. 3.5, 4 ఉంటుంది. వైరస్కి అసలు ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే నీళ్లు కొంచెం దగ్గర పెట్టుకోవాలి. అది విత్తనం తొక్కినాక కాటా పెట్టుకుంటే బరువు పోరాగా వస్తుంది. అందువల్ల క్వింటాలు పెరిగిపోతున్నాయి. మనం అనుకున్న దాని మీద ఇంకా పెంచొస్తున్నాయి. మేము కోసేదానికి
మేము 8 గోతాలు అనుకున్నాం, 7 గోతాలకే కింటం అవుతుంది. రమణ గారు ఎంఈఆర్ గుంటూరు తీసుకొచ్చిందండి. మాకు ఆయన గారు బాగా పరిచయం అయ్యాడు. 5 సంవత్సరాల నుంచి మాకు మంచి విత్తనం ఇచ్చాడు, బాగుంది. మళ్ళీ ఈజీగా కంట్రోల్ అయ్యిద్ది. రంగు కూడా నెంబర్ 1 రంగు, అసలే మంచి విత్తనం, శక్తిమాన్ అనే విత్తనం. సంవత్సరం 24,000 చేసి అమ్మేసి వచ్చాను తొలి కోత. ఇచ్చిన ప్రతి దగ్గర వేసిన ప్రతి రైతు చాలా సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే మేమేం చెప్పినాం, ఇది డెవలప్ చేసే ఉద్దేశం ఏంటంటే ఒకటి వచ్చి వైరస్ తట్టుకోవడము. వైరస్లో కూడా సిహెచ్ఎల్వి, చిల్లీ లీఫ్ కర్ల్ వైరస్, దాన్ని జెమినీ వైరస్ అని కూడా అంటారు. దాన్ని పూర్తి స్థాయిలో అంటే 90% వరకు తట్టుకునే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి విల్ట్, 95% విల్ట్ని తట్టుకునే అవకాశం ఉంటుంది. మూడు వచ్చేటప్పటికి ఈ ఫ్లవర్ వచ్చేటప్పటికి ఇట్లా కంప్లీట్గా ఓపెన్ ఉన్నందువల్ల మీరు కొట్టిన మందు డైరెక్ట్గా పురుగు తగిలి మీకు నల్లి కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ అయ్యిద్ది. తర్వాత నాలుగోది వచ్చేటప్పటికి మెయింటెనెన్స్, వేసిన రైతులందరూ చెప్తున్నారు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. ఐదోది వచ్చేటప్పటికి కోత, 5 నుంచి 6 మంది వచ్చేటప్పటికి కింటాకు వస్తారని చెప్తున్నారు. ఫ్రూట్ క్వాలిటీలో మీకు ఆల్మోస్ట్ ఏంటంటే కొందరు అమ్మిన దాంట్లో 23,500 నుంచి 24,000 రూపాయలు అమ్మినారు. యాక్చువల్గా ఇది మంచి పట్టి వస్తుంది, మంచి కలర్ వస్తుంది. ఆస్టా వాల్యూ వచ్చేటప్పటికి ఈ వెరైటీకి వచ్చి 185 ఉంటుంది. తర్వాత సీడ్ కూడా 100 నుంచి 110 గింజలు ఒక్కొక్క కాయలో ఉండే అవకాశం ఉంది. దీనివల్ల మంచి వెయిట్ వచ్చి మంచి ధర పలుకుతుంది రైతుకి. మనం బలం మందు పెట్టుకొని నీళ్ళు ఇచ్చుకుంటామంటే ఏప్రిల్ వరకు కూడా నిలబడి మంచి కాయ కాసే రకము, చాలా మంచి రకం అండి. రైతు సోదరులందరికీ ఈ వెరైటీ వచ్చే సంవత్సరం అందరూ వేసుకొని మంచి లాభాలు గడించి మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి కంపెనీ తరఫున కోరుకుంటున్నామండి. ఇప్పుడు వెంకటరావు గారు సిరిపురంలో ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఒక అరెకరం శాంపిల్ ఇచ్చినాము. ఆ అరెకరంతో ఆయన 17 క్వింటాల్ దిగుబడి తీసుకున్నాడు. తర్వాత వచ్చేటప్పుడు దాన్ని నచ్చి మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేటప్పుడు 2 ఎకరాలు వేసినాడు. ఈ 2 ఎకరాల్లో కూడా వెంకట్రావు గారు చాలా సంతోషం వెలిపిస్తూ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇంకొక 2 ఎకరాలు ఇదే వెరైటీ నేను వేసుకుంటానండి, నేను చాలా సంతృప్తిగా ఉన్నాను ఈ వెరైటీ వేసినందువల్ల అని చెప్తున్నాను. మన బయర్ చూడంగానే స్పీడ్గా కొనేస్తాడండి, మంచి మార్కెట్ పడుద్ది. దీనికి ఫార్మర్కి లేబర్ కాస్ట్ కూడా బాగా తగ్గిపోయి క్వింటాలు 5 మంది లేదా 6 మంది కాడికి ఎక్కువ పట్టరండి. అసలు తాలు శాతం బాగా తక్కువ. ఫార్మర్ చేయటాన్ని బట్టి 25 క్వింటాల నుంచి 45 క్వింటాల దాకా వచ్చే అవకాశం ఉంటుందండి. మెయిన్ వాటర్ ఫెసిలిటీ ఉండాలండి. వాటర్ లేకపోతే మాత్రం దయచేసి వేసుకోవద్దండి ఎవరు. వాటర్ లేకపోయినా నెమ్ము లేకపోయినా నల్లి ఆగదండి. మనం ఎంత మందు కొట్టినా నల్లి వైరస్ ఆగాలంటే మెయిన్ నెమ్ము ఉండాలండి. నెమ్ము ఉండాలంటే వాటర్ ఉండాలి. వాటర్ తక్కువ ఉండడం మాత్రం వేసుకోబాకండి, వాటర్ ఉండేట్టు వేసుకోండి. మీకు 25 నుంచి 40 గంటలు దిగుబడి వచ్చిందండి, మీకు ఇబ్బంది ఉండదు. ఊరేమిడి చేయని పెడతాను నేను, అర్థమైనా.